జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉంటే గొడవ తగ్గుతుంది. కానీ అదే కోపంలో నోరు జారితే ఒక అందమైన బంధమే తెగిపోతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 2, 2026, మంగళవారం. తిథి విదియ రాత్రి 7:01 వరకు, తదుపరి తదియ. నక్షత్రం మూల రాత్రి 10:06 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము సాధ్యము ఉదయం 7:16 వరకు, తదుపరి శుభము. కరణం తైతుల ఉదయం 5:49 వరకు, తదుపరి గరజి. రాత్రి 7:01 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం రాత్రి 8:33, చంద్రాస్తమయం ఉదయం 6:45. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:21 నుండి 4:59 వరకు. యమగండం ఉదయం 8:50 నుండి 10:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి రాత్రి 11 నుండి 11:44 వరకు. వర్జము రాత్రి 8:18 నుండి 10:06 వరకు. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 2:55 నుండి 4:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 5:34 నుండి 6:30 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:45 నుండి 3:04 వరకు. జూన్ 2 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి విదియ రాత్రి 7:02 వరకు ఉంది, తదుపరి తదియ. రాత్రి 9:57 వరకు మూలా నక్షత్రం ఉంటుంది. ఈ రోజు ఉన్న వారం మంగళవారం కావడం వలన హనుమాన్ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి స్మరణ, పెండింగ్ ఫాలో అప్లు, రిపేర్ లేదా సమస్య పరిష్కారానికి సంబంధించిన పనులు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అధిక మాసం కొనసాగుతుండడం వలన విష్ణు సహస్రనామ పారాయణ, పురుషోత్తమ మాస పూజలు, దానం లాంటి ఆధ్యాత్మిక పనులకు ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. మూలా నక్షత్రం తీక్షణ మరియు దారుణ స్వభావం గల నక్షత్రం. ఇంకా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. పంచాంగం ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఈ రోజు తప్పక శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని తారాబలం, చంద్రబలంతో పాటు లగ్న శుద్ధి కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే దుర్ముహూర్తం లేకుండా చూసుకొని శుభ సమయాల్లో చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం పరశురాముని తల్లి పేరు రేణుక. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ధ్రువుని తల్లి పేరు ఏమిటి? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. 1806వ సంవత్సరంలో భారతీయ స్టేట్ బ్యాంక్ స్థాపించబడింది. ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జయంతి. ప్రముఖ తెలుగు సినీ దర్శకులు గుణశేఖర్ గారి పుట్టినరోజు. సినీ గాయకులు, గీత రచయిత, సంగీత దర్శకులు ఇళయరాజా గారి పుట్టినరోజు. సినీ దర్శకులు మణిరత్నం గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 2 మంగళవారం. దినఫలాలు. బొక్క మాటలు. మేషరాశి పెద్దల సలహా మేలు చేస్తుంది. వృషభ రాశి తెలియని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి దగ్గరి వ్యక్తితో మాట్లాడేటప్పుడు అపార్థం రాకుండా చూసుకోవాలి. కర్కాటక రాశి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. సింహ రాశి పిల్లల అభివృద్ధి విషయంలో మంచి మార్పు కనిపిస్తుంది. కన్యా రాశి ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవాలి. తులా రాశి ధైర్యంగా ముందడుగు వేస్తే పని సులభమవుతుంది. వృశ్చిక రాశి మాట, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. కుంభరాశి లాభం ఉంటుంది. మీన రాశి పనిలో బాధ్యత పెరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.